ఓం శాంతి. ఓం శాంతి. 11-11-21 मुरली। मीठे बच्चे, यही पढ़ाई है जो तुम्हें नर से नारायण, नारी से లక్ష్మి बनाती है. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ చదువే మిమ్మల్ని నరుని నుండి నారాయణుడిగా, నారి నుండి లక్ష్మిగా తయారు చేస్తుంది అంటున్నారు. కాబట్టి ఈ చదువు మీద మీరు చాలా చాలా జాగ్రత్త వహించాలి, ధ్యాస వహించాలి. प्रश्न, बाप द्वारा बच्चों को कौन सा वर्षा मिलता है जो किसी तीर्थ या जंगल में जाने से नहीं मिल सकता? బాబా ద్వారా పిల్లలకు ఏ వారసత్వం అనేది లభిస్తుంది? అది ఏ తీర్థస్థానాల్లోనూ లభించదు, ఏ అడవిలో కూడా లభించదు అని. ఆన్సర్, బాబా ద్వారా పిల్లలకు సుఖము, శాంతి, సంపత్తి యొక్క వారసత్వం లభిస్తుంది. అది ఇంకా ఎక్కడ కూడా లభించదు. మనుషులు శాంతిగా ఉండాలని అడవుల్లోకి వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ మీకు తెలుసు, శాంతి అనేటువంటిది ఆత్మ యొక్క స్వధర్మము అని. గీత హే తుమ్హే పాకే హమ్నే జహా పాలియా హై. మిమ్మల్ని పొంది మేము అంతా పొందాము, భూమికి భూమినే కాదు ఆకాశాన్ని కూడా పొందాము అని. ఓం శాంతి. बाप बेट बच्चों को समझाते क्योंकि तुम अभी धन के बने हो. బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, మీరిప్పుడు సనాథలుగా అయ్యారు అంటున్నారు. మనుష్య మాతృలందరూ అనాథలుగా ఉన్నారు. తల్లి తండ్రి ఎవరో తెలియదు, మరి ఇల్లు ఎక్కడుందో తెలియదు, నేనెవరు అనేది కూడా తెలియదు. కాబట్టి ఏమంటారు? అనాథలుగా ఉన్నారు అంటారు. तो यह धनी एक बाप को ही कहा जाता है. तो घर में जब लड़ते हैं तो कहते हैं तुम्हारे कोई धनी धोनी नहीं है. మరి అందరి యొక్క దిక్కెవరు? ఒక్క పరమాత్ముడే ఉన్నారు కదా. ఏ విధంగా చూడండి, ఇంట్లో కూడా ఎవరైనా గొడవ పడుతున్నారు, చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏమంటూ ఉంటారు? ఇంకా దిక్కు మొక్కు లేకుండా ఇట్లాగా అడిగేవారు లేకుండా అలా గొడవలు పడుతున్నారు అని అంటూ ఉంటారనమాట. ఎందుకంటే భయం చెప్పేవాళ్ళు లేకపోతే అర్థం చేయించేవాళ్ళు లేకపోతేనే కదా అలా గొడవ పడతారు అని. तो यह तुम्हारे कोई धनी धोनी नहीं है क्या? अभी सारी दुनिया के मनुष्य मात्र लड़ते झगड़ते. మరి ఈరోజు ప్రపంచమంతా ఎలా అయిపోయింది? ఒక అనాథల ప్రపంచంగా అయిపోయింది. మనుషులందరూ గొడవ పడి పోట్లాడుకుంటూ ఇట్లా అనాథలుగా ఉన్నారు. ఒకరినొకరు చంపుకునేవారిగా కూడా అయిపోయారు కదా. బాబాని వచ్చి ఇవన్నీ చెప్తారు. పిల్లలు, కామం మహాశత్రువు, ఆత్మ యొక్క ఆది మధ్యాంత దుఃఖానికి కారణం ఇదే. మీకు తెలుసు, మేము ఇప్పుడు బేహద్ బాబా నుండి బేహద్ సుఖ వారసత్వం తీసుకుంటున్నాము. మనుష్య భల్ कहते हमको शांति चाहिए, परंतु शांति क्या है, कहाँ से मिलती है, क्या जंगल में जाने से శాంతి మిలేగి. మనుషులు అంటారు శాంతి కావాలి అని. మరి ఎలా వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? అడవులకు వెళ్ళిపోతే వస్తుందేమో అనుకుంటూ ఉంటారు. మరి సుఖము శాంతి ఎప్పుడు లభిస్తాయి? ఎవరిస్తారు? తీర్థస్థానాల్లో వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఇది కూడా వాళ్ళకి తెలియదు. కేవలము భక్తి చేస్తే భగవంతుడు లభిస్తారని, మంచిదని అట్లా చేస్తూ ఉంటారనమాట. కానీ భగవంతుడు అంటే ఎవరు అనేది తెలియదు. बाप कहते हैं मैं आकर तुम बच्चों को सुख शांति देता हूँ. బాబా అంటారు, నేను పిల్లలకు సుఖము శాంతి అన్నీ కూడా ఇస్తాను. ఇప్పుడు మరి సుఖము శాంతి సంపత్తి ఎవ్వరి వద్ద లేదు. ఇచ్చేవారి గురించే మనుషులకి తెలియదు. బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. మీరు పాడుతూ వచ్చారు కదా, దుఃఖహర్త సుఖకర్త అని. గాంధీజీ भी पुकारते थे कि हे पतित पावन आकर पावन बनाओ. గాంధీజీ కూడా మరి పాట పాడుతూ ఉంటారు కదా, పతిత పావన సీతారామ ఇట్లా అంటూ ఉంటారు కదా. కానీ అర్థం తెలియదు ఎలా పతితుల్ని పావనంగా చేస్తారని.
ఎలా పరమాత్ముడు వస్తారని తెలియదు. భక్తి క్యూం కర్తే, అసలు భక్తి ఎందుకు చేస్తారు, దాంతో ఏం లభిస్తుంది? భక్తికి డ్రామా మే నూందే హై, ఇది డ్రామాలో ఇమిడి ఉన్నది అంతే. భక్తి చేయాలని అలా చేస్తూ ఉంటారు. ద్వాపర యుగం నుండి రావణ రాజ్యం మొదలవుతుంది. మనుషులకి రావణుడు అంటే ఏంటో తెలియదు. కబ్ తక్ రావణ్ కో జలాతే హై, రావణాసురుణ్ణి మరి ఎప్పటి వరకు తగలబెడుతూ ఉంటారు. బల్ ఉన్కా జన్మ కబ్ హువా, మరి రావణుడు అసలు ఎప్పుడు పుట్టినట్లు? బొమ్మ చేస్తారు, తగలబెడతారు. వాస్తవానికి ఆత్మ అయితే ఎప్పటికీ తగలబడదు కదా. ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయి. 5000 సంవత్సరాల ముందు భారతదేశం స్వర్గంగా లక్ష్మీనారాయణల రాజ్యంగా ఉండేది. భగవాన్ భగవతి అని వారి యొక్క మహిమ. फिर त्रेता में राम का राज्य था, उन्होंको यह राज्य कैसे मिला? త్రేతాయుగంలో రామరాజ్యం ఉంటుంది. మరి వారికి ఆ రాజ్యం ఎలా లభించింది? మళ్ళీ ఎక్కడికి పోయింది ఆ రాజ్యం అనేటువంటిది? రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాలు తెలియవు. ఎలా వచ్చింది, ఎలా పోయింది, కేవలం మహిమ మాత్రమే చేస్తూ ఉంటారు. ఈ నాలెడ్జ్ లభిస్తేనే కదా స్వర్గానికి అధికారిగా ఎవరైనా అవుతారు. అక్కడ స్కూల్లో చదువుకుంటేనే కదా వకీల్ అవ్వడం, జడ్జి అవ్వడము, లేకపోతే ఇంకొకటి అవ్వడం అనేది ఉండేది. అలాగే ఇక్కడ స్కూల్లో చదువుకుంటేనే కదా లక్ష్మీనారాయణలు అవ్వాలన్నా, దేవతలు అవ్వాలన్నా, త్రేతాయుగంలో వెళ్ళాలన్నా చదువు అనేది ఆధారం కదా. ఎందుకంటే ఎవరు ఏ పదవి పొందుతారనేది చదువు మీదే ఉంటుంది కదా. భగవాను వాచ్, నేను మీకు రాజయోగం అనేది నేర్పిస్తాను, నేను మీకు ఈ విధంగా తయారు చేస్తానని మీకు ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? దేవతలుగా తయారు చేస్తాను, లేకపోతే రాజులకు రాజుగా చేస్తాను, రాజ్యాన్ని ఇస్తాను, ఈ విషయాలు ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? లక్ష్మీనారాయణల రాజ్యం అనేటువంటిది వస్తుంది తప్పకుండా ఈ చదువుతోనే తయారవ్వాలి కదా. లేకపోతే ఎవరైనా వచ్చి అట్లా తయారు చేస్తారు, సత్యుగాన్ని తయారు చేస్తారు, లేకపోతే సత్యుగం దానంతట అదే వచ్చేస్తుంది. మరి ఇట్లా అనుకుంటున్నారా? అలా అయితే అవ్వదు కదా. మనుషులైతే రకరకాలుగా భావిస్తూ ఉంటారు. దునియా ఇన్ బాతోంకో నహీ జాన్తి, కానీ నిజంగా సత్యుగం ఎలా వస్తుంది? కలియుగం అయ్యాక పరమాత్ముడు వచ్చి స్థాపన చేస్తేనే కదా వస్తుంది అని బాబా అంటారు. వాళ్ళకి సత్యుగం అంటే కూడా లక్షల సంవత్సరాలని చెప్పేస్తూ ఉంటారు. లక్ష్మీనారాయణలు మరి ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంతకీ? లక్షల సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నారు కదా. భారతదేశంలోనే ఒకప్పుడు దేవతల రాజ్యం ఉండేదని కనిపిస్తూనే ఉన్నది కదా. ఎన్నో మందిరాలు కూడా కట్టి వారికి పూజ చేస్తూ ఉంటారు. వీరి నుండి ధనం దొరుకుతుంది అని అనుకుంటూ ఉంటారు. దీపావళి రోజున లక్ష్మీదేవిని ధనం ఇవ్వమని అడుగుతూ ఉంటారు. కానీ నారాయణుడు కూడా కలిపితేనే కదా. దీప్మాలా పర్ పూజా కరేంగే, ఫిర్ ఉన్హోంకి అల్పకాల్ కా సుఖ భావన పూరీ హోతీ హై. దీపావళి యొక్క పూజ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. భావనానుసారంగా అల్పకాలికమైన కోరికలు అనేటువంటివి తీర్చవలసి వస్తుంది కదా. సుఖకి భావన పూరీ హోతీ హై తో సమస్త లక్ష్మీ నారాయణ సే ధన్ మిల్తా హై. तो वास्तव में लक्ष्मी नारायण दोनों हैं. లక్ష్మి మహాలక్ష్మి कोई अलग अलग नहीं है. బాబా అంటున్నారు లక్ష్మీనారాయణలు అంటే ఇద్దరు కంబైన్డ్ స్వరూపం కలిపితే కదా మహాలక్ష్మి రూపమైన అదే, విష్ణు రూపమైన అదే. లక్ష్మీదేవి వేరు, మహాలక్ష్మి వేరు కాదు, ఒక్కరి విషయమే ఉన్నది. बाबा ही समझाते आजकल मनुष्य तो कह देते हैं ईश्वर पत्थर बित्थर में है. మనుషులు ఏమంటారు? ఈశ్వరుడు రాయి రప్ప అన్నిట్లో ఉన్నారు అని. బాబా అంటారు ఎంత రాయి బుద్ధిగా అయిపోయారో చూడండి, అందుకనే భగవంతుడు రాయిలో ఉన్నారు అని అంటారు. పారస్ బుద్ధి సత్యుగమే హే. మరి పారస్ బుద్ధిగా ఎప్పుడు ఉంటారు? సత్యుగంలో ఉంటారు. ఇక్కడ ఎవరు కూడా రాయిలో ఉన్నారు భగవంతుడు అని అనడం అనేది, మరి సత్యుగంలో అనడం అనేది విషయం ఉండదు కదా. అక్కడ భగవంతుడి యొక్క విషయమే ఉండదు. కానీ ఇక్కడ ఏం చేస్తారు? ఆ యొక్క విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటి మీద భావన తయారు చేసుకొని ఆ విగ్రహంలో ఉంటారు, ఆ రాయిలో ఉంటారు అని చెప్తూ ఉంటారు అన్నమాట. బాబా ఏమన్నా రాయిలో ఉంటారా ఏంటి? ఏదైనా ఒక శివలింగం పెట్టారనుకోండి, ఆ శివలింగం లోపలికి వెళ్ళి ఉంటారా ఏంటి? బాబా ఎక్కడుంటారనేది పిల్లలకు తెలుసు. మనుషులు రాయి బుద్ధి అయిపోయింది కాబట్టి రాయిలో ఉన్నారని అంటూ ఉంటారనమాట. లక్ష్మీనారాయణ కా రాజ్యతతో సోనే హీరేకే మెహల్ థే.
లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు బంగారు వజ్ర వైడూర్యాల మెహల్స్ ఉండేవి. 5,000 సంవత్సరాలే అయింది పిల్లలు ఈ బంగారు మెహల్స్ ఇవన్నీ భారతదేశంలో ఉండేవి. శాస్త్రాల్లో కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలని చెప్పడం వల్ల మరి పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయినట్లు మరి మనుషులు తెలుసుకోలేకపోతున్నారు కదా. భక్తి మార్గం యొక్క మెట్లు అనేవి దిగుతూ వస్తారు అని బాబా చెప్తారు. ఇది డ్రామా అనుసారంగా దుర్గతిని పొందడము అని అంటారు. నేను వచ్చినప్పుడే మరి ప్రపంచాన్ని మళ్ళీ కొత్తదిగా తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచానికి యజమాని అవ్వాలి కదా. రాజయోగం నేర్చుకొని మహాభారత యుద్ధం, పాత ప్రపంచం వినాశనం అవ్వాల్సింది తయారైన డ్రామా. సత్యుగంలో దేవీ దేవతల రాజ్యం ఉండేది. 5,000 సంవత్సరాల యొక్క విషయమే కదా. 2,500 సంవత్సరాలు గడిచేసరికి సూర్యవంశ రాజధాని, చంద్రవంశ రాజధాని గడిచిపోతాయి. ఆ తర్వాత ద్వాపరయుగం నుండి రావణ రాజ్యం అనేది మొదలవుతుంది. పతితం అవ్వడం మొదలు పెడతారు కదా. పరంతు ఉన్హోంకో యహ పతా నహి. మరి మేము ఇలా ఎందుకు పతితంగా అవుతున్నామని వాళ్ళకి తెలిసే విషయం కాదు కదా. ఒకప్పుడు మీరే పావనంగా ఉండేవారు, మళ్ళీ వికారాల వల్ల ఎలా పతితమయ్యారో అర్థం చేసుకుంటున్నారు కదా. రావణ రాజ్యం మొదలైనప్పటి నుండి ఇది జరుగుతుంది. ఆత్మ కొంచెం కొంచెం పతితం అవుతూ పూర్తిగా దుర్గతిలోకి వచ్చేస్తుంది. रावण के जन्म को अभी 2500 वर्ष हुए. మరి రావణాసురుడు ఎప్పుడు పుట్టాడు అంటే ద్వాపర యుగం నుండి అంటారు. అంటే ఒక 2,500 సంవత్సరాలు లెక్క వస్తుంది కదా అర్ధకల్పం అంటే. శివబాబా 5,000 సంవత్సరాల ముందు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఉన్కో రావణ్ రాజ్ కహా జాతా హై. మరి అదేమో అంటే సత్యత్రేతాయుగలేమో రామరాజ్యం, ఇదేమో రావణ రాజ్యము అంటారు. वास्तव में राम कहना नहीं चाहिए. आजकल मनुष्यों के नाम रामचंद्र कृष्णचंद्र रखते हैं, तो 5,000 वर्ष पहले भारत सोने की चिड़िया थी. నిజం చెప్పాలంటే శివబాబాని రాముడు అనే విషయం కాదు. ఇక్కడ మనుషులకి ఈ విధంగా రకరకాలుగా పేర్లు మనుషులు ఈ విధంగా తయారు చేసేసారు. ఇక్కడ కూడా రామచంద్ర కృష్ణచంద్ర అని పేరు పెట్టుకుంటూ ఉంటారు. వాస్తవానికి పేరేమిటి? త్రేతాయుగంలో ఉన్న రాముడు ఎవరు, అసలైన రాముడు ఎవరు, ఈ విషయాలు వాళ్ళకి తెలియదు కదా. 5,000 సంవత్సరాల క్రితమే భారతదేశము బంగారు పిచ్చుకలాగా ఉండేటువంటిది. గోల్డెన్ ఏజ్ వరల్డ్ అని అంటారు, వైకుంఠము అంటారు. కానీ మరి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆత్మ ఎలా అయిపోయిందో చూడండి. ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, సృష్టి చక్రం ఏంటి, అన్నీ మర్చిపోయారు. తుచ్చబుద్ధిగా అయిపోయారు అని దాన్నే అంటారు. ఋషులు మునులు కూడా ఎవరు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు మర్చిపోయారు కదా. రచనకే ఆది మధ్యాంతకో నహి జాంతే. రచన యొక్క ఆది మధ్యాంతం ఈ సృష్టి గురించి తెలియదు అని. అందుకే నేతి నేతి అంటారు. నా బాబాకో నా వర్షాకో జాంతే హో. బాబా తెలియదు, వారసత్వం తెలియదు. బాబా నుండి ఏదైతే విశ్వరాజ్యం లభిస్తుందో అది కూడా అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు అంతా మీకు తెలుసు. ఆస్తిక్ యహ తుమ్ డబల్ ఆస్తిక్ టెహరే. మీరు డబల్ ఆస్తికులు అని చెప్పబడతారు. ఇది ఎవరికి తెలియదు. శాంతి కిస్నే యహ కహాసే మిలేగి. ఇప్పుడు ఎవరికైనా శాంతి కావాలనుకోండి, నాకు ఎక్కడి నుండి దొరుకుతుంది శాంతి అనుకుంటారు. మళ్ళీ అనుకుంటారు అడవుల్లోకి వెళ్ళిపోతే దొరుకుతుంది, లేకపోతే సన్యాసుల దగ్గర వెళ్ళి అడుగుతారు నాకు శాంతి కావాలి అని అడుగుతూ ఉంటారు. మరి ఎక్కడికన్నా వెళ్తే శాంతి వస్తుందా ఏంటి? కర్మ అయితే చెయ్యాలి. అలా శాంతిగా నేను కూర్చునే ఉంటాను అంటే కుదరదు కదా. ప్రతి కర్మ చేయాల్సిందే కదా. శాంతి సంపూర్ణంగా కావాలంటే శాంతిధామం లభిస్తుంది. కొంచెం కొంచెం సమయం, ఒక అరగంట గంట ఇలా సమయం తీస్తూ ఉండాలి రోజంతట్లో. యహ శాంతి మిల్తీ హై స్వీట్ హోమ్. పూర్తిగా స్వీట్ హోమ్లో శాంతి లభిస్తుంది అని. అక్కడ ఆత్మలందరినీ మళ్ళీ పరమాత్ముడు తీసుకెళ్తారు. మళ్ళీ పాత్ర వహించడానికి ఆత్మ దిగుతుంది అని కొత్త ప్రపంచంలో దిగుతారు. యహ దోజక్ మే థోడే హీ భేజెంగి. భగవంతుడు రచన రచిస్తే నరకం లాంటి ఇలాంటి ప్రపంచం ఎందుకు పంపుతారు? కొత్త ప్రపంచంలోనే పిల్లల్ని పంపుతారు. ఇది భగవంతుని పాఠశాల. ఏదో ఒక సత్సంగం జరుపుకున్నారు అలాంటివి కాదు. ఇక్కడ భగవాను వాచ పిల్లల కోసం నిరాకార శివబాబా ఈ శరీరంలో ప్రవేశించి పిల్లలతో మాట్లాడుతున్నారు. ఆత్మ भी शरीर में है ना. ఆత్మ को जब कर्मेंद्रिय मिलती तब बोलती है. ఆత్మ శరీరంలో ఉండాలి కదా,
ఆత్మకి కర్మేంద్రియాలు దొరికితేనే మాట్లాడగలుగుతూ ఉంటుంది. శబ్దం అనేది ఎలా వస్తుంది? నోరు అనేది ఉంటేనే కదా. అందుకని కర్మేంద్రియాలు ఉంటేనే ఆత్మ మాట్లాడుతుంది. కానీ లేకపోతే ఆత్మ బిందువు ఎలా తెలుస్తుంది? ఏం తెలియదు కదా. వినేది ఆత్మని. బాబా ఇక్కడ పరమాత్ముడు వచ్చి మీకు చదివిస్తున్నారు. సద్గతిదాత, లిబరేటర్, గైడ్ అంటారు. ఎలా లిబరేట్ చేస్తారు? ఎలా గైడ్ చేస్తారు? కేవలం అరుస్తూ ఉంటారు, భగవంతుణ్ణి పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు కూడా గైడ్గా తయారవుతున్నారు, దారి చూపిస్తున్నారు. మరి స్వయంగా బాబా వచ్చారు, శాంతిధామానికి తీసుకొని వెళ్తారు అని. ఆ తర్వాత సుఖధామానికి తీసుకొని వెళ్ళే అవసరం లేదు. ఆత్మ తనంతట తానే సుఖధామంలోకి దిగిపోతుంది. బాబా ఒక్కసారి మాత్రమే గైడ్ అవుతారు. అంటే ఇంటికి తీసుకెళ్ళడానికి గైడ్ అవుతారు. మళ్ళీ కిందకి తీసుకురావడానికి గైడ్ అవ్వాల్సిన అవసరం అనేది లేదన్నమాట. అందరు పతితంగా అయిపోయిన కారణంగా వాపస్ ఎలా వెళ్ళాలనేది మర్చిపోయారు. తెలియకుండా అయిపోయింది. అంటే శక్తిహీనంగా అయిపోయింది. భక్తి ఎంతో చేస్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఆత్మ పతితంగా ఉన్నంత వరకు ఎన్ని తీర్థస్థానాలు వెళ్ళినా ఏం లాభం ఉంది? ఎలాగ పతితాత్మలు ఉన్నారో మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అలాగే పతితాత్మలుగానే ఉంటారు కదా. తో యహ పతిత్ పావన్ బాపాకర్ పావన్ బనాత్. ఇంటికి తీసుకొని వెళ్ళాలి అన్న బాబా పావనంగా చేస్తేనే కదా తీసుకొని వెళ్తారు. ఇప్పుడు ఉపాయం ఆలోచించాలి. బాబా సమానంగా తయారవ్వాలి, అందరినీ పావనంగా చేయాలి. ఇంతమంది మనుషులు ఉన్నారు ప్రపంచం నిండా. సత్యుగంలో అయితే కేవలం 9 లక్షల వృక్షం ఉంటుంది కదా. కొంచెం ఆకులు ఫస్ట్, తర్వాత వృక్షం పెరుగుతూ ఉంటుంది, ఒక్కో ధర్మం వస్తుంది. నరకవాసిగా ఉన్నామని మనుషులకు తెలియట్లేదు కదా. అందరూ నరకవాసిగా ఉన్నారు, స్వర్గం ఇక్కడ లేనే లేదు. నేను నరకంలో ఉన్నాను అనేది కూడా అర్థం కావడం లేదు కదా. ఇక్కడ మనుష్యుల యొక్క ముఖం మాత్రమే మనుషులది, కానీ బుద్ధి అన్ని వికారాలు నిండిపోయిన కోతి బుద్ధిగా అయిపోయింది. పెద్ద పెద్ద రాజులు లక్ష్మీనారాయణల యొక్క చరణాలు పట్టుకుంటూ ఉంటారు. వహ కోయి పతిత్కో పావన్ బనానే వాలే నహీ. అసలు పతితుల్ని పావనంగా చేసేవాళ్లే కాదు లక్ష్మీనారాయణ, అయినా వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. रहम दिल थोड़ी है, अब कोई दुखी हो तो उन पर रहम किया जाए, एक बाप ही है. లక్ష్మీనారాయణ దయాసాగర్లు అందరి మీద దయ చూపిస్తారా అనడానికి వీల్లేదు కదా. ఇది బాబా పని. బాబా వచ్చి రాయి బుద్ధిగా ఉన్నవారిని దివ్య బుద్ధిగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు దేవతలుగా తయారవుతున్నారు. ఇది పాఠశాల నరుని నుండి నారాయణ కావడానికి ఇది రాజయోగం. గీత రాజయోగం ఎవరు నేర్పించారు? గీత ఎవరు చెప్పారు? అది కూడా ఖండితం అయిపోయింది కృష్ణుడి పేరు వేయడం వల్ల. కృష్ణుడు రాజయోగం వచ్చి నేర్పిస్తారా ఏంటి? ఇది కృష్ణ భగవాను వాచ అని రాసేసారు. కానీ శివబాబా ఏమంటారు? మన్మనాభవగా అవ్వండి. కృష్ణ భగవాను వాచ అనేది కానే కాదు. ఇప్పుడు మనసుతో నన్ను జ్ఞాపకం చేయండి అని కృష్ణుడు చెప్పాడు కదా. శివబాబా చెప్తారు, కృష్ణుడేం పరమాత్మ కాదు, సత్యుగ రాజకుమారుడు. ఇక్కడే రాజయోగం ఇప్పుడు నేర్చుకుంటున్నారు అని. భగవాన్ ఉన్కో ఫిర్ భగవాన్ బనా దియా హై. ఇప్పుడు నేర్చుకొని రాజయోగం నేర్చుకొని రాజులకు రాజుగా అయి సత్యుగంలో పరిపాలన చేసేటువంటి వారిని భగవంతుడు అని చెప్పేశారనమాట. కృష్ణుడిని భగవంతుడు అని చెప్పేశారు కదా. కానీ ఒక్కరికి కూడా తెలియదు గీతా భగవంతుడు శివ్ బాబా ఉన్నారు అని తెలియదు. కృష్ణుడు కాదు అనే విషయం ఎంతమందికి తెలుసు? कहते हैं सब एक है, ऐसे మనుష్యం से भी మాథా మారనా పడతా. కొందరు ఏమి వినడానికి అర్థం చేసుకోవడానికి రెడీగా ఉండరు, లేకపోతే వాళ్ళ బుద్ధికి అంత విషయాలు అర్థం కావన్నమాట. కొంచెం వింటారు, వినేసి అన్నీ ఒకటేనండి, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, వీళ్ళు కూడా అదే చెప్తున్నారు, అన్నీ ఒకటే అంటూ ఉంటారనమాట. అన్నీ ఒకటే అన్నారంటే ఏంటి? వాళ్ళకి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అని. ఎందుకంటే బాబా చెప్పే విషయాలు అన్ని విషయాల్లో ఉన్నవి కాదు కదా. ఇది వేరు కదా. భక్తి వేరు, జ్ఞానం వేరు. వాళ్ళని కూడా ఒప్పించడానికి ఎంత తలకాయ కొట్టుకోవాల్సి వస్తుంది. 63 జన్మల నుండి కూడా మరి అర్థం చేస్తూనే మరి ఈ విధంగా కృష్ణుడు భగవంతుడు అని చదువుకుంటూ వచ్చారు కదా. ద్వాపరయుగంలోని శాస్త్రాలు ఇవన్నీ తయారవుతూ ఉంటాయి. జరూర్ పెహలే పెహలే గీతా బనీ హోగి. శాస్త్రాల్లో కూడా ఫస్ట్ గీత తయారై ఉండొచ్చు కదా.
అన్నిటి కూడా యహ శాస్త్ర సబ్ హే భక్తి మార్గకి. అయినా శాస్త్రాలన్నీ భక్తి చేయడం కోసం, జ్ఞాన మార్గం కోసం శాస్త్రాలు ఉండవు. గీత నంబర్ 1 ఉన్నది, కానీ తర్వాత వేదాలు ఉపనిషత్తులు గీత తయారయ్యాకే తయారవుతాయి. అవన్నీ కూడా అన్ని పిల్లలు గీత యొక్క పిల్లలు అని అంటారు, భగవద్గీత యొక్క పిల్లలని అంటారు. ఓ పడితే పడితే నీచే ఉతర్తే ఆయే హే. అవన్నీ చదువుతున్న ఆత్మ క్రిందికి దిగుతూనే వచ్చింది. 84 జన్మలు అయిపోయినాయి. అందుకే ఇంటికి వెళ్ళాలి, ఫస్ట్ నెంబర్లో వెళ్ళాలని. సత్యుగి లక్ష్మీనారాయణలుగా అయ్యేటువంటి చదువుకుంటున్నారు కదా. నష ఉండాలి, రాజధాని అంతా స్థాపన అవుతుంది. ఎవరు స్థాపిస్తారు అనేది ఎవరికి తెలియకపోయినా ఇట్నే ఢేర్ మనుష్య, ఇంతమంది ప్రపంచం నిండా ఉన్నారు. అసలు బాబా ఎవరు, జ్ఞానం ఏంటి తెలియనటువంటి వారు అంటున్నారు. जो खाने के लिए अनाज भी नहीं मिलता और सतयुग में सिर्फ లక్ష్మీ నారాయణకి రాజధాని हो. ఇక్కడ మనుషులకు చూడండి, ఒక్కొక్కసారి తినడానికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి లక్ష్మీనారాయణల రాజ్యం అనుకోండి, అక్కడ మరి రాజధాని ఎంత బాగుంటుంది చూడండి. ఇక్కడ ఎవరైనా తినడానికి కూడా లేదు అనే వాళ్ళు ఉంటారు, కానీ అక్కడ ఎవరు అలా ఉండరు. యహా దేఖో కిత్నే ధర్మ హై. ఇక్కడ ఎన్ని ధర్మాలు పెరిగిపోయినాయి ప్రపంచం నిండా. సామ్నే మహాభారత లడాయి భీ ఖడీ హై. ఎదురుగా మహాభారత యుద్ధం నిలబడి ఉంది. మనుష్యంకి ఆంఖే నహీ ఖుల్తీ హై. ఎదురుగా యుద్ధం పెట్టుకుని బాబా చెప్తున్నారు, 5000 సంవత్సరాల క్రితం కూడా మహాభారత యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది, స్వర్గం ఎలా వస్తుంది? బ్రాహ్మణీలైన మీకు తెలుసు కదా, బ్రహ్మ ద్వారా బాబా ఇప్పుడు మిమ్మల్ని దత్తత తీసుకున్నారు, చదివిస్తున్నారు, లక్ష్మీనారాయణలుగా చేస్తున్నారు. ఎంత బాగా చదువుకోవాలి, కొత్త ప్రపంచాన్ని జ్ఞాపకం చేయాలి, బాబాని జ్ఞాపకం చేయాలి. మేము కొత్త ప్రపంచంలో వెళ్తున్నాం, ఆత్మ ఉన్నాం, ఈ విషయం గుర్తుండాలి. బాగా చదువుకున్నారనుకోండి, చదివించారనుకోండి, రాజారాణి బన్ సక్తే, రాజారాణిగా అవుతారు. ఎంత ఆత్మిక సేవ చేస్తే అంత. తుమ్హో రుహానీ సోషల్ వర్కర్. మీరు ఆత్మలందరి కళ్యాణం చేసేవారు, ఆత్మిక సేవ చేసేవారు. లౌకికంలో చూడండి సమాజ సేవలు చేసేవాళ్ళు ఉంటారు, కానీ మీరు అది కాదు. మీరు ఆత్మిక సేవ, ఆత్మల యొక్క ఉన్నతి కోసం కృషి చేసేవాళ్ళు. కాబట్టి రుహానీ సోషల్ వర్కర్ అంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా దైహికమైనటువంటి సోషల్ వర్కర్స్ ఉన్నారు కదా. ఆత్మకు బాప్ రోజు జ్ఞానం దేతే హై. బాబా రోజు ఆత్మలకే జ్ఞానం ఇస్తున్నారు, ఆత్మే సేవ చేస్తుంది. తో యహ ఆత్మకి సేవ జో సిఖలాతే భీ హై స్పిరిచువల్ ఫాదర్. అది ఎలాగాని నేర్పించాలంటే ఆత్మలకి స్పిరిచువల్ ఫాదర్ అంటే ఆత్మిక తండ్రే కదా నేర్పించాలి. మనుషుల నుండి దేవతలుగా అయ్యే పాఠశాలలో బాబా నేర్పిస్తారు. మీరు తప్పకుండా తయారవుతారు. ఎప్పుడైతే తయారైపోతారో మీరు వినాశనము మొదలవుతుంది. రామ్ గయో రావణ్ గయో సిర్ఫ్ తోడీ రహ గయో. రాముడు వెళ్ళిపోతారు, రావణుడు వెళ్ళిపోతారు, కొద్దిమంది మిగులుతారు అని అంటారు కదా. ఇక్కడ నుండి సత్యుగంలోకి అదిలి బదిలీ అవుతూ ఉంటారు. మళ్ళీ సత్యుగంలోకి రావాలి కదా, మీరు వెళ్ళాలి, రావాలి. ఇక్కడ వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి స్వర్గంలో. తుమ్హారేలే అబ్ నయీ దునియా స్థాపన హో రహీ. మీకోసమే కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది. స్వర్గవాసి కావడం కోసం చదువుకుంటున్నారు. ఈ నరకం ఉన్నది కదా, సంగమంలో ఉన్నారు మీరు. బ్రాహ్మణీలు అంటే సంగమంలో ఉన్నారు కదా. బ్రాహ్మణులు అవ్వకుండా వారసులు అవ్వలేరు. ఏక్ బాప్కే సివారు కోయి దేహదారి కో యాద్ నహీ కర్. వారసులు అవ్వలేరు. వారసులైన బ్రాహ్మణులు అంటే ఒక బాబాని తప్ప ఇంకా ఏ దేహధారిని జ్ఞాపకం చేసేవారు కాదు అని. బాకీ కుచ్ నా కుచ్ సునాతో ప్రజామే ఆ జాయింగే. ఏదైనా విన్నారు అనుకోండి, కొంచెం జ్ఞానం విన్నవాళ్ళు ప్రజల్లో వస్తారు. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया.
ధారణ కోసం ఫస్ట్ పాయింట్, రుహానీ సోషల్ వర్కర్గా అయి చదువుకోవాలి మరియు చదివించాలి అని. ఆత్మిక సోషల్ వర్కర్గా అయి చదువుకోవాలి మరియు చదివించాలి. బాప్ కే సాత్ సాత్ ఆనే వాली నई దునియా కో భీ యాద్ కర్నా హై. బాబాని జ్ఞాపకం చేయాలి, రాబోయే కొత్త ప్రపంచాన్ని జ్ఞాపకం చేయాలి. సెకండ్ పాయింట్, బాప్ సమ్మాన్ రెహమ్ దిల్ బన్ సబ్కో పారస్ బుద్ధి బనానేకి సేవ కర్నీ. బాబా సమ్మానంగా దయాదహుదులై అందరినీ పారస్బుద్ధిగా చేసే సేవ చేయాలి. वरदान, साधनों को यूज़ करते हुए साधना को अपना आधार बनाने वाले సిద్ధి స్వరూప భవ. సాధనాల్ని ఉపయోగించుకుంటూ సాధన మీద ఆధారపడేటువంటి సిద్ధి స్వరూపంగా కండి అంటున్నాం. ఈ పాత ప్రపంచం అంటే ఎన్ని రకాలైన ఆకర్షణీయమైన దృశ్యాలు, అల్పకాలికమైన సుఖ సాధనాలు, ఇవన్నీ ఉపయోగించుకుంటూ ఉంటారు కదా. మరి అవన్నీ చూస్తూ ఆ సాధనాలకి వాడుకుంటున్నా మీరు దానికి వశమైపోకూడదు. మీరు సాధనం కే ఆధార్ పర్ సాధన ఐసా హై. సాధనాల్ని ఆధారం చేసుకొని మీరు సాధన చేస్తే అది ఎలా ఉంటుంది? మీకు ఆధారం బాబా ఉండాలి, సాధనాలు కాదు. ఏ సాధనం ఉన్నా లేకపోయినా మీ పురుషార్థంలో తేడా రాకూడదు అని బాబా అర్థం అన్నమాట. ఒకవేళ మీరు కనుక సాధనాల వల్ల కనుక మీరు పురుషార్థం చేస్తున్నారు, యోగం చేస్తున్నారు, ఆ సాధనాలు లేకపోతే మేము జ్ఞానమే వినలేము, యోగమే చేయలేము అంటే అప్పుడు మీ యొక్క పునాది ఇసుక మీద వేసిన పునాది లాంటిది అని బాబా అంటున్నారు. ఒకవేళ ఇసుక మీద ఎవరైనా బిల్డింగ్ కట్టారనుకోండి, అదేమవుతుంది? ఎప్పుడైనా కానీ అది సమాప్తం అయిపోతుంది కదా. అలా మీరు సాధనాలను గనక ఆధారంగా చేసుకొని ఈ సాధనాలు ఉంటేనే నేను యోగం చేస్తా, జ్ఞానం వింటా అంటే ఇలా ఎప్పుడైతే మీరు ఆధారపడతారో అది ఇసుక మీద కట్టిన బిల్డింగ్, అది ఎక్కువ రోజులు ఆ స్థితి ఉండదు. అవి ఉన్నంత వరకు ఉంటుంది, తర్వాత పోతుంది, ఈజీగా స్థితి పోతుంది అనమాట. కాబట్టి వినాశీ సాధనాలని ఆధారంగా చేసుకొని అవినాశీ సాధన చేయకూడదు అంటున్నారు. సాధన నిమిత్త మాత్ర హై और సాధన నిర్మాణ్ కా ఆధార్ హై. మీరు చేసే సాధన నిమిత్తం మాత్రం, ఈ సాధనాలు అనేవి నిమిత్తం మాత్రం, మీరు చేసే సాధన కొత్త ప్రపంచ నిర్మాణానికి ఆధారము. కాబట్టి సాధనకు మహత్వ దో, సాధన సిద్ధుకో ప్రాప్త కరాయిగి. సాధన చేయడం మీదే నిమగ్నం అవ్వాలి అంటున్నారు. అప్పుడేమవుతూ ఉంటుంది? సిద్ధి అనేటువంటిది ప్రాప్తిస్తుంది అని. స్లోగన్, కిసి భీ కమ్జోరీ కా అంశ హై తో వంశ పైదా హో జాయేగా और పరవశ్ బనా దేగా. ఏదైనా ఒక బలహీనత అనేది కొంచెం అంశం మాత్రంగా మిగిలిందనుకోండి, అది నెమ్మదిగా పెరుగుతుంది, దానికి వంశం తయారవుతుంది, మళ్ళీ పరవశంగా చేసేస్తూ ఉంటుంది. బాబావారీగా ఉన్నవారిని మళ్ళీ మాయకు వశమయ్యేలాగా చేస్తుందన్నమాట. అచ్చా, స్వమానము సిద్ధి స్వరూప ఆత్మ. నేను ఆత్మ సిద్ధి స్వరూపాన్ని అని కూడా అనుకోవచ్చు. సిద్ధి స్వరూప ఆత్మను. అచ్చా, ఏం చెప్పారు బాబా? బాబా